శ్రీమంతుడు అనుకుంటా. హలో ఏంట్రా సైకిల్ మీదకి ఎక్కేశారు? ఎందుకు వేస్తున్నావురా? దానికి బ్రేకులు లేవు. బ్రేకులు కదరా, బ్రేకులు లేవు. ఎలా కాపాలా? మరి ఎలా కాపాలో తెలియకుండా సైకిల్ మీదకి ఎక్కేసావా? అవునా? సరే ఇప్పుడైతే సైకిల్ ఎలా కాపుతావు? టెక్నిక్ చెప్పావా? సరే చెప్తా తీసుకో. సైకిల్ ఫాస్ట్ గా ఎక్కేసి 2 చేతులు వదిలేసి, అలా కాదురా, సైకిల్ ఫాస్ట్ గా తొక్కి 2 చేతులు వదిలేసి మందికి మొత్తం, అంటే ఇక్కడికి వచ్చిన జనాలకు మొత్తం నమస్కారం చేయి. ఆగిపోద్ది నీ మీద ఆవేశం. ఓకే పాట. ఇప్పుడు పాట ఎక్కడ పోవాలా నేను? కానీ కానీ రెడీ. లేపు లేపు లేపు. అరే నది అలాగా ఉన్నది, దాని అంతగా అయిపోయింది పని. బాగా టూ కదా నేను. ఆపరా ఫస్ట్ సైకిల్ ఆపరా నువ్వు. ఏం పర్వాలేదు, పోతే పోయింది, ఏదో మోకాలు. సైకిల్ ఇంతకీ సాయంత్రం చేస్తావా? ఏం చేస్తావా? ప్రేక్ష మహాసుధులు ఇదే మనకు మనకు వెంగళరావు నగర్, మనకు కాలనీ నివాసులకి, మనకు కాలనీ పెద్దలకు, చిన్నలకు, మనకు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి ఒక్క కులం వాళ్ళకు, ప్రతి ఒక్క మతం వాళ్ళకు పేరు పేరున అనేక వందనాలు కూడా కోరుతున్నామండి. మనకు చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరు కూడా. మరి చూడండి సార్, ఇంతవరకు అయితే మా ఒక సర్కస్ కార్యక్రమాలు మీరు చూసారు. మరి ఒక జోకర్ అబ్బాయి తోటి పాటలు కూడా ఉంటాయి. జోకర్ అబ్బాయి తోటి పాటలు కూడా ఉంటాయి కాబట్టి మరి చందాలు ఇవ్వాల అనుకున్న వాళ్ళు
మీ యొక్క పేరు చెప్పి మన జోకరప్పని పిలిచి మీ యొక్క పేరు చెప్పి ఒక 100 కావచ్చు, ఒక 200 కావచ్చు, ఒక 300 కావచ్చు, ఒక 500 కావచ్చు. అంటే నేను తప్పుగా అయితే గొప్పగా అయితే చెప్పట్లేదు సార్. ఏదైనా కష్టం చేశారు, మీ హోదాకు తగ్గట్టుగా మీ యొక్క చందాలు మాకు సాయం చేయాలి అని కోరుతున్నాం. అంతే తప్ప మీకేం బలవంతం పెట్టేదేం లేదు, నేనేం ఇబ్బంది పెట్టలేదు. మీరు మాకు చందాలు సాయం చేస్తే మీ యొక్క పేరు ఇక్కడ మైక్లో చెప్పడం జరగబడింది. ఇక్కడ ఇంకా పక్కన కాలనీకి వెళ్ళిన తర్వాత కూడా ఎంత గొప్పగా చెప్పాలి అన్నయ్య గారు. పేరు చెప్పకుండా కూడా ఒక 100 రూపాయలు సార్. అన్నయ్య గారు ఒక పేరు చెప్పకుండా కూడా ఒక 100 రూపాయల దాకా చందా కూడా సాయం చేశారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్ల పాపలకు ఒక భగవంతుడు కూడా